ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 20, 2026న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్ విద్యా సంస్థల మరియు ప్రముఖ ప్రపంచ సాంకేతికత మరియు ఐటీ కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమ్మిట్ లో యాపిల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, ఐబిఎం, అడోబ్, ఓరాకిల్, హెచ్సిఎల్, ఎన్టీటీ డేటా, టెక్ మహేంద్ర, టెలి పర్ఫార్మెన్స్, ఇంటెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కేపీఎంజీ, రెడ్ హ్యాట్, ఏబీబీ, హనీవెల్, ఎన్ఎక్స్వి, సెమీ కండక్టర్స్, సిమెన్స్, ఇన్ఫర్నియల్ టెక్నాలజీస్ మరియు స్కేలర్ వంటి ప్రపంచ సంస్థల నుండి విశిష్ట ప్రతినిధులు పాల్గొంటారు. విద్యా పరిశ్రమ సహకారాన్ని బలోపేతం చేయడం, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఇంటర్న్షిప్ మరియు ప్లేస్మెంట్ అవకాశాలను అందించడం, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం మరియు పరిశ్రమ ఇన్ఫర్ట్ ద్వారా పాఠ్యాంశాలను ఔచిత్యంగా పెంచడం ఈ సమ్మిట్ లక్ష్యాలు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి, రిజిస్టర్ డాక్టర్ కె శ్రీనివాసరావు, డైరెక్టర్లు డాక్టర్ భద్రారెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి, శాలిని మహేందర్ రెడ్డి తెలిపారు. So, generally, medical college at a hospital untadi. So, the same way, imagine building labs of different sectors, of different companies in our campus is what is the plan. So, we'll invite Jeshi, we'll be having a partnership. Partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be like 50-50, 50% theoretical, 50% practical, hands-on training. That is the training part. Second is the placements. So when so many labs come and they train our BTech students and they are ready for the job. So while we got a lab setup, lab no training is there, they will be ready for what the generation needs, what the company needs. So while placement easy ga dorukothenna. Till today, the conventional way of AICT method of teaching engineering is more theoretical. But we adding these industry tie-ups, this industry integrated curriculum in our campus, whether it is Google, Oracle, Amazon, Apple, you take TCS, Tata Consultancies, anyone, IBM, Red Hat, so many companies are coming. They are coming here so that they expose our students towards industry. And when they leave, they complete their BTech degree, they are ready for the job. And that too for better job, the right positions. And even the students will come to know, industry game kavalani. So this is the entire idea of getting this kind of a collaboration. So it's training as well as placements. So we are creating labs of all these companies in our campus itself. So thanks to the entire team here from the VC of Mallard University, VSK Reddy Garu, and Dr. Badra Reddy Garu, Shalini Madam Garu, and Malaysia Garu, and of course Srinivas Garu, the registrar, and Subhash Garu, and of course all the other media people, Sanjira Garu, everyone. They are taking the best initiative to make this possible. So thank you so much. And I request all of you to be a part of this event too. Thank you. ABB Robotics, Honeywell, సిమెన్స్ ఇట్లాంటి వరల్డ్లో టాప్ కంపెనీస్ ఏవైతున్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అవగాహన ఒప్పందం చేసుకుంటున్నాం. ఈ తాలూకు పార్ట్నర్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మల్లారెడ్డి సంస్థల్లోని వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ల్యాబ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాయింట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, రోబోటిక్స్, డ్రోన్స్, ఈ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడ ల్యాబ్స్ సెటప్ చేయడం జరుగుతుంది. ప్రతి ల్యాబ్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సెస్. ఈ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు బీటెక్ డిగ్రీ లేదా ఎంటెక్ డిగ్రీ, ఎంబీఏ, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్తో సహా ఇవన్నీ నేర్చుకోవడం జరిగి కంపెనీలకు సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా ఇప్పుడే అక్వైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ అనేవి వాళ్ళు చదువుకునేటప్పుడే చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ మీద ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు కాబట్టి. ఈ కంపెనీలు అన్నీ రేపు ఉదయం ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ వచ్చేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూసేజ్ మీద
అప్పటికే ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ సమిట్ అనేది ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, మెడికల్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయి మల్లారెడ్డి ఇవన్నీకి సంబంధించి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. దీనికి మల్లారెడ్డి సార్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతోని ఆ కంపెనీలన్నీ కూడా మల్లారెడ్డి విద్యా సంస్థ లోపలే ఉండాలి. అందులోని ఆ కంపెనీస్ తాలూకా టెక్నాలజీ యూస్ చేసుకుని పిల్లలందరికీ రెడీ చేసి ప్రపంచానికి చిన్న నైపుణ్యం గల ఇంజనీర్లని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి అందించే ఉద్దేశంలో ఈ ప్రయాణం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమితి జరుగుతుంది. చాలా కంపెనీ తాలూకు ప్రతినిధులు డైరెక్ట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్లారెడ్డి తాలూకా విద్యా సంస్థలతోని వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమితి అవ్వగానే దీని తాలూకు సంబంధించిన తాలూకా ఇనిషియేటివ్స్, ప్రాసెస్, ల్యాబ్ సెట్టింగ్ అప్, టెక్నాలజీస్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఛాన్సలర్ గారు వేస్కరెడ్డి గారు, మా డైరెక్టర్ ప్రీతి గారు, డైరెక్టర్ షాజనాన్ గారు అండ్ మలేష్ గారు, అదేవిధంగా మా రిజిస్టర్ మలేష్ గారు, అదేవిధంగా మా రిజిస్టర్ శ్రీనివాస్ గారు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మెయిన్లీ 20th February మార్నింగ్ 9:30 to 12:30 మధ్యలో అంటే అంటే ఇంతకుముందు మలేష్ గారు చెప్పినట్టు గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ సమిట్ ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టాప్, మీకు అందరికి తెలిసిందే, వరల్డ్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. ఏంటి యాపిల్ తీసుకోండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్. వాళ్ళ ఫస్ట్ ఆఫీస్ సిలికాన్ వ్యాలీలో యుఎస్లో ఉంటే మన సెకండ్ ఆఫీస్, బిగ్గెస్ట్ ఆఫీస్, వరల్డ్ బిగ్గెస్ట్ ఆఫీస్ మన హైదరాబాద్లో ఉంది. సో ఆ టాప్ కంపెనీస్లో దగ్గర 25 కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అవుతున్నాయి. సో ఇంతకుముందు లాస్ట్ మంత్ మనం ఆల్రెడీ గూగుల్తో టైఅప్ అయిన ప్రోగ్రామ్ మీరు చూసి గవర్నర్ గారితో చేశాం. సో అట్లే కాకుండా ఇప్పుడు 25 కంపెనీస్ కూడా వాళ్ళ ఇండస్ట్రీ హెడ్స్ కూడా మా ఇన్స్టిట్యూట్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కంపెనీస్ కూడా డిఫరెంట్ రిలేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే డేటా సైన్స్ టెక్నాలజీలో వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. సో అదేవిధంగా గూగుల్ ఇప్పుడు ఏఐలో చాలా ఉన్నారు, హై ఎండ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు అదేవిధంగా డీప్ టెక్, ఫిన్టెక్ ల్యాబ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే డీప్ టెక్, ఫిన్టెక్ అంటే ఇప్పుడు మెయిన్లీ ఫైనాన్షియల్ టెక్నాలజీ, మనం పేమెంట్ గేట్వేస్ వాడుతున్నాం, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ వాడుతున్నాం, ఇన్సూరెన్స్, అవన్నీ కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సో అవన్నీ టెక్నాలజీ కూడా ఇక్కడ మేము సేమ్ రిప్లికాని, అంటే వాళ్ళ కంపెనీస్లో ఏదైతే చేస్తున్నారో ఆ సేమ్ ఆ రిప్లికా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్నాలజీ అన్ని కూడా ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ అన్ని కూడా వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఫస్ట్ 2 years బేసిక్స్ నేర్చుకున్న తర్వాత 3rd year నుంచి వాళ్ళు ఈ టెక్నాలజీ మీద హై ఎండ్, అంటే కంపెనీస్లో వెళ్ళే ముందుకే వాళ్ళు ఇక్కడే ఆ టెక్నాలజీస్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ టెక్నాలజీస్ వాళ్ళు ఇంకా ఇండస్ట్రీ రెడీ అవుతారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో గ్యాప్ ఉంటుంది, ఇండస్ట్రీలో గ్యాప్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్, అంటే పిల్లల స్కిల్ ఉంటలేదు, ఆ టెక్నాలజీ అనేది పిల్లలు నేర్చుకుంటలేదు. సో ఆ స్కిల్ టెక్నాలజీ అనేది మేము ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే 3rd year 4th year లెవెల్లోనే ఇండస్ట్రీ రెడీ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు, ఈవెన్ ఇంటర్న్షిప్స్ 3rd, 4th yearలోనే పిల్లలకి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు ఈ మీటింగ్కి వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కానీ ఏవైనా పిల్లలకు ఒక మంచి అవగాహన కోసమే ఈ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎయిమ్, మల్లారెడ్డి సార్ గారి మెయిన్ ఎయిమ్ ఏంటంటే పిల్లల యొక్క గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ కాకుండా ఒక ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్గా కావాలని ఆయనకు ఒక విజన్ ఉంది. సో అదే మేము ఈరోజు February 20, 2026 రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. Example, Google and Facebook, at the same time Oracle and Google, ఇవన్నీ వీటన్నిటి ఏమంటారు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ అంటారు. వాటి ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తారో, ఒరాకిల్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, లేకపోతే వీళ్ళు ఫేస్బుక్ కానీ, లేకపోతే AWS అంటాం, అమెజాన్, ఈ ప్రోడక్ట్స్ అంటే టెక్నికల్ ప్రోడక్ట్, అంటే ప్రోగ్రామింగ్ టూల్స్. ఆ టూల్స్ వాడి
ఎంప్లాయ్మెంట్ చేయాలి. టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, డెలైట్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏవైతే సాఫ్ట్వేర్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ వాళ్ళ నుంచి కొనుక్కుంటారు. ఈ కంపెనీస్ అందరూ ఎవరు, గూగుల్ నుంచి, ఒరాకిల్ నుంచి ఆ ప్రోడక్ట్స్ని వీళ్ళు కొనుక్కొని ఆ ప్రోడక్ట్స్ వాడుకుంటూ ప్రోగ్రామింగ్ రాయాలి. దాని టూల్స్ కావాలి, దాని టూల్స్ అంటారు. ఆ కంపెనీకి టీసీఎస్ సపరేట్ టూల్స్ ఏముండవు. వాళ్ళు ప్రోడక్ట్ను తీసుకున్న తర్వాత స్టూడెంట్ ఆ ప్రోడక్ట్ మీద వర్క్ చేయాలి. ఆ విధంగా కాబట్టి ఆ మెయిన్ ఏవైతే కంపెనీస్ ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని వీళ్ళు వర్క్ చేయాలి స్టూడెంట్స్. అంటే ఇప్పుడు రీటైల్ ఇండస్ట్రీకి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదైతే సర్వీస్ ఎంటర్టైన్మెంట్ కానీ, గూగుల్ కానీ, మనకి స్విగ్గీ కానీ, బుక్ మై షో కానీ, లేకపోతే రెడ్ బస్ కానీ, రైల్వే రిజర్వేషన్ కానీ, లేకపోతే సూపర్ మార్కెట్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ కేర్కి కానీ, ఏవైతే మనం అంతా యాప్స్ డెవలప్ చేస్తున్నారో ఈ డెవలప్ చేసేది ఎవరు? టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, డెలైట్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్నీ చేసేటివి మన ఎంప్లాయీస్ తీసుకొని చేస్తున్నాం. దానికి చేసేదానికి ఒక ప్రోడక్ట్ కావాలి. ఆ ప్రోడక్ట్స్ ఎవరు ఇస్తారు? ఈ అమెజాన్ ఇవ్వచ్చు, లేకపోతే గూగుల్ ఇవ్వచ్చు, లేకపోతే ఒరాకిల్ ఇవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇవ్వచ్చు. ఆ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. ఆ ప్రోడక్ట్స్ స్టూడెంట్స్ నాలెడ్జ్, ఎంప్లాయీస్ నాలెడ్జ్ ఉంటే కదా దాన్ని వర్క్ చేస్తారు. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ని